మాజీ ముఖ్యమంత్రి గారు అండగా ఉండాల్సింది అన్యాయం అయిపోయిన కుటుంబానికి, అంతేగాని మంత్రి గారి కుటుంబానికి కాదండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దుబ్బా దానయ్యని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి బైక్తో యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఒక రకంగా చంపేశాడని చెప్పుకోవాలి. అది ప్రమాదమైన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు దుబ్బా దానయ్య కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు, ఎవరు ఆదుకుంటారు? ఆ కుటుంబాన్ని కొడుకుని పోగొట్టుకున్న తల్లి, తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలు, యజమానిని పోగొట్టుకున్న ఆ కుటుంబం. ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి ఆర్థిక సహాయం ₹1,00,000 ఇస్తాం, కానీ మీ కోడల్ని మా ఇంటి పని మనిషిగా పంపించండి అని అంటున్నారంట వైసీపీ నేతలు, సీదిరి అప్పలరాజు గారి అనుచరులు. ఇదెక్కడి విడ్డూరమో నాకు అర్థం కావట్లేదు. చనిపోయాడు, చనిపోయిన కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉండాలి, ఉండకుండా వాళ్ళను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. పైగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఏదో చిన్న కుర్రాడు యాక్సిడెంట్ చేశాడు, మైనర్ కుర్రాడు, యాక్సిడెంట్లు జరగవా, చనిపోరా, ఆ మాత్రం దానికి కేసు పెడతారా అని అంటున్నారు. ఇప్పుడు దుబ్బా దానయ్యకి సంబంధించినటువంటి యాదవ సోదరులంతా ఏమంటున్నారంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ చనిపోయిన దుబ్బా దానయ్య వైపు మాట్లాడుతుందేమో అనుకున్నాం, కానీ మాట్లాడలేదు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మా వైపు మాట్లాడతారేమో అనుకున్నాం, కానీ మాట్లాడలేదు. ఎందుకని ఇలాంటి ధోరణి? మాజీ ముఖ్యమంత్రి గారు కాస్త మా వైపు కూడా చూడండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఆ పార్టీ వైపు నిలబడ్డాం, కానీ ఆ పార్టీ మాకేం చేసింది అని అడుగుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు, కేసు పెట్టడం జరిగింది. మరి దుబ్బా దానయ్య కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా అని వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నటువంటి పరిస్థితి.